డీటెయిల్ చూస్తే రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజ్ అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని విధాలా అండగా ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని అన్నారు. రైతులు ఆధునిక సాగు పద్ధతిలో అధిక దిగుబడులు సాధించాలని బాలరాజు సూచించారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడారు. రైతులకు వరి విత్తనాలు, సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ చేసి పశు వైద్య శిబిరాన్ని బాలరాజు ప్రారంభించారు. గత ప్రభుత్వాల్లో ఏదైతే రైతు ఆత్మహత్య చేసుకుని అప్పులు పాలైపోయినటువంటి రైతులు ఆదుకోవాలి. నేను కూడా ఒక రైతుగా భావించి నేను కూడా సుమారు ఒక 200 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు అందరికీ నేను సలహాలు సూచనలు తీసుకుని నేను కూడా వ్యవసాయం చేస్తాను. ఇలాగా ఒక రైతు పట్ల ఆయన చేసేటువంటి వ్యవసాయం పట్ల ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ పార్టీ. మీ అందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. మనం ఈరోజు ఎన్డీఏ పార్టీ గెలిపించుకున్నాం. మీ అందరూ ఎంతో చిత్తశుద్ధితో భారీ మెజార్టీతో ప్రతి నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో గెలిపించడం జరిగింది. తప్పకుండా రైతుల పట్ల ఏదైతే నిబద్ధతతో సూపర్ 6 ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఆ హామీలో కూడా తప్పకుండా రైతుల పట్ల, రైతుల సంక్షేమం పట్ల నువ్వు ఎక్కడైతే ఆ రోజు మే నెలలో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 200 మంది కంటి ఆపరేషన్లు చేయించుకున్నారని ఎమ్మెల్యే ప్రతిపాటి తెలిపారు. వారికి ఈ మెగా వైద్య శిబిరంలో కంటి అద్దాలు ప్రతిపాటి ఫౌండేషన్ ద్వారా ఉచితంగా ఇచ్చినట్టు తెలిపారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం ప్రవీణ్, చిలుకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పాల్గొని మాట్లాడారు. ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాసరావు గారి కష్టం కూడా ఉంది. పేదలను ఆదుకోవాలి, ₹1 ఎక్కడ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ శంకర్ కంటి హాస్పిటల్. అందువల్లే దీనికి దేశంలో ఏ హాస్పిటల్కు రానంత ఖ్యాతి, ప్రతిష్ట శంకర్ కంటి హాస్పిటల్కి ఉంది. ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే శంకర్ కంటి హాస్పిటల్ మెగా వైద్య శిబిరం అంటే వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. 6 నుంచి 7,000, 10,000 వరకు వస్తూ ఉన్నారు. ₹1 జేబులో చేపెట్టే పని లేదు. బస్సులో తీసుకెళ్తున్నారు, బస్సులో తీసుకొచ్చి వదిలిపెడుతున్నారు. గత నెల 29వ తేదీన ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఎవరైనా సరే టెస్టులు చేయించుకోవాలన్నా వాళ్ళకి కూడా ఈరోజు అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇది 44వ ఐ క్యాంపు శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ ద్వారా మరి పత్తిపాటి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 44th ఐ క్యాంప్ ఇది. మరి చిలుకలూరిపేట నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే కంటి జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని స్వయంగా వాళ్ళందరూ చెక్ చేసి నంద్యాల జిల్లా ఆలగడ్డలో మన భూమా మన ధీమా పేరుతో వారానికి 3 రోజులు గ్రామాల్లో పర్యటిస్తాను అని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చెప్పారు. ఆలగడ్డ సద్దాం కాలనీలో పర్యటించిన ఆమె ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిగా తాను ఉన్నప్పుడు మంజూరు చేయించిన డ్రైనేజీలను వైసీపీ సర్కార్ రద్దు చేసిందని అన్నారు. ఆలగడ్డ 4 రోడ్ల సెంటర్లోని భూమా నాగిరెడ్డి బస్సు షెల్టర్ కూల్చివేతపై చూపిన శ్రద్ధ కాల్వల నిర్మాణంపై లేదన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్లో ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని అఖిల హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయము కరెక్ట్గా 7 గంటలకి కోయిలకుంట్ల రోడ్డు కాడ ఉండే ఈ ఏరియా దగ్గరికి వచ్చి ఇక్కడున్న సమస్యలన్నీ చూసి ప్రత్యేకంగా ఈ వార్డ్ అంతా కూడా తిరిగి మరి ప్రజలు పడే ఇబ్బందులన్నీ కూడా స్వయాన వాళ్ళ నోటితోనే విని ఈరోజు ఇక్కడ పరిస్థితి ఏంటనేది కూడా కళ్ళారా చూడడం జరిగింది. నిజంగానే ఈ ఏరియా గురించి ఎప్పటికప్పుడు ఇక్కడున్న లీడర్లు మనకి ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నారు. కానీ ఈరోజు కళ్ళారా చూసిన తర్వాత నిజంగానే దీనికి అన్నిటికీ పరిస్థితి కారణము చాలా దారుణంగా ఉంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి
కాలువలు రోడ్లకి దాదాపుగా 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్లు కూడా అయిపోయినాయి. కానీ గతం ప్రభుత్వం బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ స్టాల్ ఎమ్మెల్యే మాలకొండే ప్రారంభించారు. అరకు వ్యాలీ కాఫీని ప్రపంచానికి పరిచయం చేయడమే సీఎం చంద్రబాబు ముఖ్య ఉద్దేశమని మాలకొండే చెప్పారు. రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే అద్భుతమైన ఉత్పత్తి అరకు కాఫీ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అరకు కాఫీ ప్రాముఖ్యత తెలియజేసేందుకే చీరాల్లో 2 కాఫీ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అరకు కాఫీని ఆరోగ్య ప్రియులందరూ వినియోగించుకోవాలని మాలకొండే పిలుపునిచ్చారు. మనము అన్ని ప్రాంతాల్లో కాఫీ పడుతుంది మన దేశంలో. అయినా మన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క పంటని దృష్టిలో పెట్టుకొని దాని ద్వారా మన ప్రాంతానికి మంచి జరగాలి, మన గిరిజన్స్కి మంచి జరగాలి, మన కాఫీ మనమే తాగాలి. మనం చూసారు కదా, మన బంగారం మనమే పెట్టుకోవాలని చెప్పి జొన్నగిరిలో కూడా ఓపెన్ చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే, ముందు ఫస్ట్ మనం తయారు చేసింది మనం ఉపయోగించుకోవాలి. ఆ పద్ధతిలో వచ్చినటువంటిది. అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొట్టమొదటి పాషమైలారం సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు మృతుల సంస్మరణ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పరిశ్రమలో పేలుడు ఘటనకు ఏడాది అయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. హరీష్ రావుకు భయపడే ప్రభుత్వం సంస్మరణ సభకు అనుమతించకపోవడం నీచ సంస్కృతి అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి విమర్శించారు. బీపీఎల్ చౌరస్తాలో మృతులకు ఆయన ఘన నివాళి అర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రకటించిన ₹1 కోటి పరిహారం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని అన్నారు. నిర్లక్ష్యంతో సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కంపెనీ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్లో 54 మంది చనిపోవడం జరిగింది. 54 మంది చనిపోయిన మరుసటి గంట 2 గంటల్లో మేము ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని పరామర్శించడం జరిగింది. అప్పుడు చేసినట్టు ఒక డిమాండ్, ఒక వర్కర్కు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. సాక్షాత్తుగా ముఖ్యమంత్రి డిక్లేర్ చేయడం జరిగింది. మేనేజ్మెంట్ డిమాండ్ చేయడం జరిగింది. 54 మంది కుటుంబాలకు చనిపోయిన వారికి అలాగే ₹25 లక్షల సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్ష 2వ రోజున మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని రామగుండం రీజియన్ 1లో కోల్ మైన్స్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. చందర్తో పాటు టీబీజీకేఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి మద్దతు తెలిపారు. సింగరేణి అధికారుల న్యాయమైన హక్కులను యాజమాన్యం కల్పించాలని యాజమాన్యాన్ని వారు కోరారు. కోల్ ఇండియా తరహాలో పే అప్గ్రేడ్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతుందని చందర్ ఆరోపించారు. రావడానికి ముందు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పేసి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు, ఈరోజు అధికారులు అందరూ కూడా ఒక్కతాటిపైకి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి యొక్క రాష్ట్రంలో ఈరోజు ఉన్నటువంటి యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితిని అసలు ఊహించుకోనటువంటి పరిస్థితి. ఇలా మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇలా ఈ సింగరేణిని ఏం చేయాలదలిసిండ్రు, ఏం చేయాలనే అటువంటి ఒక ఆలోచనకు వచ్చిండ్రు. అధికారులు అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం ఉండదు, ఇలా కార్మికులు అడుగుతూ ఉంటే సమాధానం ఉండదు. మరి వాళ్ళు ఆ పరిపాలనలో అసలు సింగరేణిని ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక కుట్ర చేస్తే కూడా దాన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోరాటం చేసింది. రేపటి కాలంలో ఈ యొక్క అధికారుల సమస్యలను పరిష్కారం చేయకపోతే కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక అధికారుల వరకు వచ్చేసరికి కోల్ ఇండియాలో పనిచేస్తున్న అధికారికి ₹100 జీతం వస్తే సింగరేణిలో అదే స్థాయిలో అదే పని చేస్తున్నటువంటి అధికారి, మీ అందరికీ తెలుసు, అక్కడికన్నా ఇక్కడ అధికారులు కమిటెడ్గా పనిచేస్తారు, అంతకన్నా ఎక్కువ పనిచేస్తారు. దాదాపు 12-14 గంటలు పనిచేస్తారు, 16 గంటలు పనిచేసే వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న అధికారులకి అక్కడ ₹100 వస్తే కోల్ ఇండియాలో ఇక్కడ ₹80 మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే పే అప్గ్రేడేషన్ చేయకపోవడం వల్ల. పే అప్గ్రేడేషన్ కోల్ ఇండియాలో ఇంప్లిమెంట్ అయింది, మన దగ్గర అవ్వలేదు, అందుకని ₹80 జీతమే వస్తుంది. రెండోది పిఆర్పి అనేది ఏంటంటే అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో అట్లాగే అన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా
మనం పనిచేస్తున్న పనితీరును బట్టి మనకిచ్చే ఒక పే ఇది. దీన్ని వేరియబుల్. సింగరేణి వ్యాప్తంగా సింగరేణిలో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్, ముఖ్యంగా పే అప్గ్రేడేషన్ అయితేంది, టీఆర్పీ అయితేంది, ప్రమోషన్స్ అయితే, ఈ 3 విషయాల విషయంలో అనేక సందర్భాల్లో యాజమాన్యాల్ని, ప్రభుత్వాల్ని ఎన్నిసార్లు విన్నవించుకున్నా, వినతి పత్రాలు ఇచ్చినా, నల్ల బ్యాడ్జీలు పెట్టినా, అనేక రకాలుగా నిరసనలు తెలిపినా కానీ స్పందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో రోడ్లపైకి వచ్చేసి అధికారులంతా కూడా దాదాపుగా 2500 మందిలో మూడు రీజియన్లలో కలిస్తే 1500-1600 మంది అధికారులు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. అంటే స్టాచ్యుటరీగా ఉండేటువంటి. ఇక కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలో ఆక్వా రైతులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని, రొయ్యలకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్తో రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు సంఘీభావంగా వ్యాపారులు దుకాణాలు మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. ఆక్వా సాగులో పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు ఇబ్బందిగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరారు. లేకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. జిల్లా ఆక్వా రైతులు ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది. అలాగే గొట్టుబుక్కల గాంధీ భగవన్ రాజు రాష్ట్ర అధ్యక్షులు, అలాగే సవటబెల్లి నాగభూషణ్ గారు, దాట్ల పృథ్వీరాజు గారు ఆధ్వర్యంలో ఇవాళ ఐపోలవరం మండలం ఆక్వా రైతులందరూ బంద్ ప్రకటించడం జరిగింది. ఈ రోజు మాకు ప్రధానమైన సమస్య ఏంటంటే పీడీ రేటు పెరిగింది. అలాగే దాంతో పాటు దానికి మాకు రీకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రతి కంపెనీని మేము కోరటం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి ప్రభుత్వంతో 2 రూపాయలు తగ్గించడం జరిగింది. ఈ రోజున మాకు ఏంటంటే మాకు ఫీడ్ రేటు పెరగడం, అలాగే మెడిసిన్ రేట్లు పెరిగిపోవడం రైతుకు చాలా భారంగా ఇబ్బందిగా ఉంది. తక్షణమే ప్రభుత్వం మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీడ్ షాపులు తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా ఇక్కడ వ్యతిరేకంగా మేము పోరాటం చేయడం జరుగుతుంది. అలా పెంచిన రేట్లు తగ్గించాలని, గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల కంటే వీళ్ళు ఎక్కువ రేట్లు గవర్నమెంట్ దగ్గర తీసుకున్న రేట్లు కమిట్మెంట్ కాకుండా వీళ్ళు అదనంగా ఎక్స్ట్రా 4 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నందుకు రైతులందరూ యూనిటీగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మా ఈ పిలుపు మేరకు కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్లో ఏర్వాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎక్కడాలని ప్రత్యేక సాంప్రదాయంగా గుడికల్లో ఉంది. ప్రతి ఏటా ఏర్వాక పౌర్ణమి సందర్భంగా గ్రామంలోని యువకులు జట్లుగా ఏర్పడి తమ అభిమాన సినీ హీరోల వేషధారణలో ప్రజల ముందుకు వచ్చి ఆకట్టుకుంటారు. వీరి వేషధారణ చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలి వస్తారు. ఎద్దుల పరుగు పోటీలు ఏర్వాక పౌర్ణమిలో హైలైట్గా నిలుస్తాయి. గ్రామ ముఖద్వారం నుండి చావిడి వరకు ఎద్దులు పరుగులో పోటీ పడ్డాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామము. ఈరోజు ఏరువాక పౌర్ణమి సందర్భంగా అయితే మేము గిటార్ వేసినాము. ఊర్లో వాళ్ళందరూ ఎదుల పండుగ సందర్భంగా కాంచారా ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వాళ్ళు అభిమానంతో వేస్తే మేము అలా కాదు, మేము బోన్గా చేస్తున్నాం. అండి మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం. ఏరువాక పుణ్యానికి మేము గెటప్ చేస్తున్నాం ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరం కూడా కాంచన గెటప్ వేస్తున్నాము. ఎందుకోసం వేస్తారు ఇట్లా మీరు? గెటప్స్ మామూలు అందరూ ఊరు మొత్తం వేస్తాం. ఎవరు నచ్చినట్టు వాళ్ళ ఫ్యాన్స్ నచ్చినట్టు. ఈసారి మేము రాగతి కాంచన చేస్తున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అద్భుత నైపుణ్యాన్ని మరోసారి చాటుకున్నారు. అగ్గిపెట్టెలో ఇమిడేలా వేసిన పట్టు శాల్వాను కొండగట్టు అంజన్నకు భక్తితో సమర్పించారు. సన్నని దారాలతో శ్రమించి హరిప్రసాద్ తయారు చేసిన ప్రత్యేక శాల్వా పట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఈ శాల్వా హరిప్రసాద్ కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. కొండగట్టు అంజనను హరిప్రసాద్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అరుదైన శాల్వాను ఆలయం అధికారులకు అందజేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని మౌంట్ లీట్రాజీ స్కూల్ వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అనుమతి లేకుండా నడుస్తున్న ఈ స్కూలుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యాధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థి సంఘాల నేతలు స్కూల్ ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఈరోజు అఖిలపక్ష విద్యార్థి సంఘాల యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జీ స్కూల్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. దేనికనగా ఈరోజు మనం చూసినట్టయితే ఈ స్కూల్ కి అంబిటస్ అనే పేరు మీద పర్మిషన్ ఉన్నా దీన్ని జీ స్కూల్ అని చెప్పి పూటకో పేరు మారుస్తూ పూటకో రంగు మారుస్తూ విద్యార్థి తల్లిదండ్రుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ జీ స్కూల్ ని ఎమ్మటే మూసివేయాలని చెప్పి మేము ధర్నా చేస్తుంటే ఎంఈఓ గారికి డిఈఓ గారికి ఆఖరికి కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు. ఈ స్కూల్ నుంచి ప్రభుత్వ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినాయి. ఆ ముడుపుల వల్ల ఇక్కడికి రావాలంటే అధికారులు భయపడుతున్నారు. గత సంవత్సరం అంబిటస్ పాఠశాల పర్మిషన్ లేనప్పుడు ఇదే విద్యార్థి సంఘాలతో ఇక్కడ ధర్నా చేస్తుంటే ఎంఈఓ గారిని కూడా గేటు లోపలికి రాని. వికారాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా చేశారు. కమిషనర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోడ్లపై గుంతలు, డ్రైనేజీ సమస్య, తాగునీటి సరఫరాలో జాప్యం, సరిగా లేని చెత్త సేకరణ వంటి సమస్యలను వారు ప్రస్తావించారు. బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఒక్కరోజు కూడా ఉంచడం లేదని, మున్సిపల్ సిబ్బందితో కమిషనర్ తొలగిస్తున్నారని నేతలు ఫైరయ్యారు. నెల రోజులైనా కాంగ్రెస్ ఫ్లెక్సీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ పక్షపాతంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈరోజు మున్సిపల్ రానికి కారణం, ముఖ్య కారణం ముందుగా ఇప్పటికి మేము వచ్చి ఎలక్ట్ 5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు అలానే ఉన్నాయి వికారాబాద్ అభివృద్ధికై. అలానే ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు అయితే మొన్న ఏదైతే కేటీఆర్ గారి మీటింగ్ అయ్యిందో, మా కేటీఆర్ గారి మీటింగ్కి మేము అందరం ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్క మీటింగ్కు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మీరు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలా అయితే ఉందో మేము ఎలానో 2 రోజులకు ఒక రోజు తీసేవాళ్ళవి. అది ఎలా తీసుకోపోతారో అందరూ తెలిసిన విషయమే. కానీ మొన్న రాత్రి ఏమైందంటే రాత్రికే కమిషనర్ గారు దాని మీద వీళ్ళ శానిటరీ వాళ్ళకు టైపో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి రాత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు వీరయ్య విమర్శించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లను చూపించి రాష్ట్ర అంతా అలాగే ఉన్నట్టు భ్రమ కల్పిస్తున్నట్టు ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ప్రభుత్వ బాలుర హై స్కూల్ను సిపిఎం అనుబంధ సంఘాల నేతలతో కలిసి వీరయ్య పరిశీలించారు. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని విమర్శించారు. స్కూల్లో సమస్యలపై విద్యార్థులను వీరయ్య ఆరా తీశారు. ములుగు 4వ వార్డు బృందావన్ కాలనీలో డ్రైనేజీని కబ్జా చేసి గోడ నిర్మించారని స్థానికులు ఆరోపించారు. డ్రైనేజీని కబ్జా చేసి 600 గజాల స్థలంలో గోడ నిర్మించారని మండిపడ్డారు. దీనిపై వారు కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశించిన మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. డ్రైనేజీ భూ కబ్జా వల్ల పట్టణంలోని మురుగునీరంతా ఇళ్లలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బృందావన్ కాలనీ వాసులు జ్వరాలతో బాధపడుతున్నట్టు చెప్పారు. కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని మురుగునీరు పోయేలా చేయాలని అధికారులను వారు వేడుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోనే 4వ వార్డు బృందావన కాలనీ అని చెప్పి ఇక్కడ కూన సుదర్శన్ అని చెప్పి ఒక మూతుబారి రైతు గత 2 సంవత్సరాల కిందట ఒక 450 నుంచి 500 గజాల ఫ్లాట్ను కబ్జా చేసి గోడ కట్టడం వల్ల ఇక్కడ ములుగు బృందావన కాలనీలో నీళ్లు పోక నీరు జమై బాగా దోమలు నీళ్ళన్నీ గడప లోపటి నుంచి ఇళ్లకు రావడం జరుగుతుంది. ఈ విషయం గురించి ములుగు కలెక్టర్ గారికి కూడా పలుమార్లు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నా గ్రామ సర్పంచ్ని కలవడం జరిగింది. అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది, కౌన్సిలర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు నూతనగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ చైర్మన్ కూడా కలవడం జరిగింది. ఎవరు పట్టించుకుంటలేరు. మీరన్నా దయచేసి పట్టించుకొని మేము ప్రాబ్లం సచ్చుడు బతుకుడు ఉన్నది. ఏమి చిన్నపిల్లలు కాబట్టి మేము ఏమి అంత ప్రాబ్లం ఉన్నది కాబట్టి మేము ఏమి చెప్పలేకపోతున్నాము. చేసి మాకు అలెస్ట్ అయింది.
మా ఇంట్లోకే వస్తాయి, నీళ్ళు వస్తున్నాయి, వానలు వచ్చినా మన వాన వస్తాయి, ఇంట్లోకే వచ్చినాయి, పాములు వచ్చినాయి, సంటి పిల్లలు ఉన్నారు, దోమలు ఉన్నాయి. ఒకసారి దయచేసి మా సీతక్క కూడా చూసిపోయింది, పామని చూసిపోయింది, ఏం కట్టించుకుంటలేరు, ఏం లేదు. మేము చచ్చిపోతాను, సంటి పిల్లలు ఉన్నారు, దోమలు బాగా. ఈ కాలువ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఇది ఇక్కడనే ఉంటుంది. అంటే ఇంత ముందు పారే నీళ్ళు అన్నట్లు పొలాల పోయేటట్టు ఉండేది, అది లేకుండా ఇప్పుడు ప్లాట్లు అయ్యే వరకు ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి. ఈ కాలువ గురించి కూడా మేము చాలా సమస్యలలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా చెప్పినట్లు ఈ కాలువ కట్టోడు లేకుండా వానాకాలం వచ్చే వరకు అందరికి ఇళ్లలో పోకుండా ఈ నీళ్ళకి వెళ్ళి మురికాల నుంచి పాములు గిట్లా తేలి గిట్లా ఇళ్లలోకి వచ్చే వరకు చిన్న చిన్న పిల్లలు ఉండే వరకు డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ గతంలో. పొలంలో కలుపు తీస్తున్న కూలీలకు బంగారం దొరికిందనే వార్త హల్చల్ చేసింది. అయితే పంపకాల్లో తేడా రావడంతో పోలీసుల దాకా వెళ్లిన ఈ ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఏరియా తండా శివార్లో రైతు ప్రతాపరెడ్డి భూమిలో బంగారం దొరికిందనే వార్త వ్యాపించింది. 2 రైతులు ప్రతాపరెడ్డి పొలాన్ని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశారు. దాంట్లో కలుపు తీస్తున్న కూలీలకు బంగారు ఆభరణాలు దొరికాయి. ఆభరణాలు పంపకాల సమయంలో రైతు జైపాల్ రెడ్డి బంగారం అంతా తనదే అని రాద్ధాంతం చేశాడు. ప్రతాప్ రెడ్డి తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ఆధార ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబరాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముకై ఇది బయటికి రాకుండా మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం బంగారం ఎక్కడ దొరుకుతుంది సార్? ఆశయంలో ఎక్కడో కలుపు తీసిన కాడ గింత బంగారం దొరికిందా? దొరికేది లేదు, ఏం లేదు, అన్ని డూబ్ మాటలు. ఒక్క మాటకు 50 మాటలు పుట్టిస్తారు ఊళ్ళో దండగా. చిన్న గిన్నె ఈ పూసలు లెక్క దొరికింది సార్ బాబు వీళ్ళ అమ్మకు. ఇంకో అమ్మకి ఏమో గిట్లాడిది ఉన్నది, మధ్యాహ్నం పోయింది, చుట్టూ ఒక గుడి వెళ్తుందో అది బంగారే ఉన్నదో ఎండిదే ఉన్నదో. అదే హైదరాబాద్ కూకట్పల్లి హైదర్ నగర్లో ప్రైవేటు ఉద్యోగి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్యాన్కి ఉరివేసుకుని రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు వెల్లడి కావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కోనసీమ జిల్లా మందపల్లి శనీశ్వర స్వామిని దర్శించుకున్నారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి శనీశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయం అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవస్థానం అధికారులు కన్నా లక్ష్మీనారాయణకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శనీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వేములవాడ రాజన్న దేవస్థానం అనుబంధ ఆలయం బద్దిపోచమ్మ అమ్మవారి సన్నిధి భక్తుల జయధ్వానాలతో కోలాహలంగా మారింది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తమకు ఇలవేల్పు బద్దిపోచమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో బోనాలు చెల్లించారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా తలపై బోనాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన బోనాలు, పట్నాలు, బెల్లం కళ్ళు, సాకలు, ఒడిబియ్యం, చీరసారలు సమర్పించారు. భక్తులు ఇచ్చిన మంగళహారతులు, కర్పూర నీరాజనాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఇవి ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.